నా ఫ్యామిలీని ఇబ్బంది పాలు చేసావు, నా ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసావు, చివరికి మా అన్నయ్యని కూడా మార్చేసావు. నిన్ను వదిలిపెట్టను వదినా. ఈరోజు నీ చాప్టర్ క్లోజ్. నువ్వు డబ్బు దాచిపెట్టిన ప్లేస్ నాకు తెలియగానే నీ బండారం బయటపెట్టి ఆ పొలిటీషియన్ని, నిన్ను, అన్నయ్యని అందరినీ జైల్లో పెట్టిస్తాను. పదండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మేము కార్పొరేషన్ నుంచి వస్తున్నాం. మధు అంటే మీరేనా? అవును నేనే. యష్ గారు ఎక్కడా? లోపలున్నారు. మీతో మాట్లాడాలి. ఏం పనుంది సార్? వీళ్ళెవరు? నన్నెందుకు అడుగుతున్నారు? అది మీకు మేము చెప్తాం, కానీ ముందు మీరు లోపలికి నడవండి. పదండి మేడం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి మేడం. వదినా, వీళ్ళెవరు? యష్ అంటే మీరేనా? అవును సార్. ఇంతకీ మీరెవరు? మేము కార్పొరేషన్ నుంచి వచ్చాం. పర్మిషన్ లేని గవర్నమెంట్ ల్యాండ్లో మీరు వర్క్ స్టార్ట్ చేస్తున్నందుకు ఆ ల్యాండ్ని సీజ్ చేస్తున్నాం. వదిన దాచిన జనం డబ్బు బయటికి తీసుకొచ్చే టైంలో సడన్గా ఈ ట్విస్ట్ ఏంటి? కొత్తగా ఈ షాక్ ఏంటి? ఆ ల్యాండ్కి పర్మిషన్ లేదని ఇప్పుడు యష్కి నిజం తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఏంటి సార్ మీరు అనేది? ఆ ల్యాండ్కి పర్మిషన్ లేదని సీజ్ చేయడం ఏంటి? పర్మిషన్ లెటర్ కూడా ఉంది. ఏది? ఆ లెటర్ చూపించండి. వదినా, ఆ లెటర్ మీ దగ్గరే ఉంది కదా, చూపించండి వాళ్ళకి. అది అమ్మో, నేనిప్పుడు చేసిన ఫ్రాడ్ అంతా ఓపెన్ అయ్యేలా ఉంది. ఇప్పుడు ఎలా? వదినా మీకే చెప్తుంది. అలాగే మరిది గారు, అలాగే. తేజ, తేజ, ఏంటి మధు పిలిచావు? అది మధు, వీళ్ళంతా ఎవరు? అదంతా తర్వాత చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి ఆ ల్యాండ్ పర్మిషన్ లెటర్ ఉంది కదా, అది తీసుకునిరా. ఇప్పుడు ఆ లెటర్ ఎందుకు మధు? అవసరం పడింది కాబట్టి తీసుకురమంటున్నాను. వెళ్ళి తీసుకునిరా. తీసుకురా. సార్, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. సెంట్రల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పొలిటీషియన్ వచ్చి మరి ఆ భూమి పూజ చేశారు. ఆ విషయం తెలుసా మీకు? పొలిటీషియన్స్ అనేవాళ్ళు చాలా ఫంక్షన్స్కి, ఓపెనింగ్లకి వెళ్తుంటారు. అలా నా ల్యాండ్ వాళ్ళకి సంబంధించి ఉంటుందా ఏంటి? మీరు అలా అనుకుంటే ఎలా? ఈ సిటీలో కార్పొరేషన్ పర్మిషన్ లేకుండా ఏది జరగదు, అర్థమైందా? మరి ఇన్ని రోజులు రాను మీరు సడన్గా ఇప్పుడు వచ్చారు ఎందుకు? నిన్నటి వరకు ఈ ప్రాజెక్టు ఓన్లీ పేపర్ వర్క్లోనే ఉంది. కార్పొరేషన్ పర్మిషన్ కోసం మీరు అప్లై చేస్తారని వెయిట్ చేశాం. కానీ ఇవాళ ఏ పర్మిషన్ లేకుండా ఆ ల్యాండ్లోకి జేసీబీలు రావడం చూసి మాకు కంప్లైంట్ వచ్చింది. గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్ లేకుండా వర్క్ ఎలా స్టార్ట్ చేస్తారు? అందుకే సీజ్ ఆర్డర్స్తో వచ్చాం.
ఇదిగోండి ఆ పేపర్స్ చూడండి. ఇటువంటి సార్, అర్థమైందా సార్? అందుకనే మేము వచ్చాం. ఇంతకీ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్? అది చెప్పకూడదు, కాన్ఫిడెన్షియల్. మధు, ఇదిగో మధు. సార్ ఇదిగోండి సార్, చూడండి. ఇదంతా కరెక్ట్ కాదు. ఈ లెటర్ ఒరిజినలా లేదా ఫేకా అనేది మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీరు ఆ ల్యాండ్లో ఎలాంటి వర్క్ చేయడానికి వీల్లేదు, అసలు అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు. అలా అంటే ఎలా సార్? ఇది గవర్నమెంట్ ఆర్డర్ సార్, కాదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. జాగ్రత్త. మనం వెళ్దాం పదండి. నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. అమ్మో, అది ఫేక్ లెటర్ అని ప్రూవ్ అయితే యష్ నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఎలా? ఏంటోదినా ఇదంతా? అన్ని పక్కాగా ఉన్నాయన్నారు, ఇప్పుడేమో వీళ్ళొచ్చి ల్యాండ్ సీజ్ చేస్తా ఉంటున్నారు. అసలు వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఇంకెవరు మరిది గారు? ఆ సింధునే అయి ఉంటుంది. మన ప్రాజెక్టు మీద మొదటి నుంచి తను కక్ష పెట్టుకుని ఉంది కదా. పిలిచి అడగండి. సింధు, ఏ సింధు, సింధు! యష్, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? కార్పొరేషన్ వాళ్ళకి నువ్వేమన్నా కంప్లైంట్ ఇచ్చావా? ఏం మాట్లాడుతున్నావు యష్? నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను? నిజం చెప్పు. పర్మిషన్ లేదు అంటూ కార్పొరేషన్ వాళ్ళొచ్చి ఆ ల్యాండ్ సీజ్ చేశాము అని అంటున్నారు. ఎందుకు చేసావిలా? ఏయ్, నీకేమైనా చెవుడా? ఇప్పుడే కదా యష్కి చెప్పాను, మళ్ళీ అడుగుతావేంటి? ఆయన మీ ప్రాజెక్టుకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా అది నేనే చేశానంటావేంటి? నేనే కదా మొన్న నీకు వార్నింగ్ కూడా ఇచ్చాను. లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేయకపోతే ధర్నా చేస్తాను అని కూడా చెప్పాను కదా. మళ్ళీ నేనే వెళ్ళి కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఆ ల్యాండ్ సీజ్ ఎందుకు చేయిస్తాను? బుర్రుందా నీకు? ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నువ్వే కంప్లైంట్ ఇచ్చుంటావు. నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తే బెటర్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ చెంప చెళ్ళుమంటుంది. ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడితేనే అనవసరంగా గొడవలు వస్తాయి. అరే, నా పాటికి నేను సైలెంట్గా ఉన్నాను. నాకు సంబంధం లేని వాటిల్లో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు మధు? ఖచ్చితంగా ఇది నువ్వే చేసుంటావు సింధు. మరిది గారు, ఇదంతా సింధు పని. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాద దక్కదు, అర్థమైందా? ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఆపండి. ఇప్పుడు సింధుతో గొడవపడి లాభం లేదు. ముందు ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి అసలు ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. పదండి. అమ్మో, పొలిటీషియన్ దగ్గరికి వెళ్దామంటాడేంటి యష్? అక్కడికి వెళ్తే ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది. ఇప్పుడు ఏమని చెప్పి యష్ని మేనేజ్ చేయాలి? పదండొదినా. పదండి. సరే,
తప్పుకో. మీ పని అయిపోయింది. నాకు రావాల్సిన షేర్ త్వరగా పంపించండి. అలాగే సార్. ఉంటామండి. వెళ్ళండి. ఏంటి ఇలా వచ్చారు ఇద్దరు? కూర్చోండి. సార్ ఏంటి సార్ ఇది? మీరు మా వెనుక్కున్నారన్న నమ్మకంతోనే ఎన్ని రోజులు మేము ధైర్యంగా ఉన్నాం సార్. ఇంకా కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి కార్పొరేషన్ ఆఫీస్ నుంచి ఎవరో ఆఫీసర్స్ వచ్చి ల్యాండ్ని సీజ్ చేశామని చెప్తున్నారు. మీరు మాకు ఎంత అన్యాయం చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు అడిగినంత అమౌంట్ ఇచ్చాం కదా సార్. అయినా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? వాట్? కార్పొరేషన్ ఆఫీసర్స్ రావడం ఏంటి? ఆ ల్యాండ్ సీజ్ చేయడం ఏంటి? ఏంటి మధు, ఏంటి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. ఓ, యష్ ముందు మధు ఏదో మేనేజ్ చేస్తుందన్నమాట. అర్థమైంది. ఆ ల్యాండ్కి పర్మిషన్ లేదని, ఇల్లీగల్గా మేము అక్కడ వర్క్ స్టార్ట్ చేశామని, ఆ ల్యాండ్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పి వెళ్లారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ ల్యాండ్లో అడుగు కూడా పెట్టకూడదంట. మిమ్మల్ని నమ్మినందుకు ఇదేనా సార్ మీరు మాకు చేసే మంచి? నేను చెప్పేది విను మధు, ఆవేశం తగ్గించుకో. ఏంటి సార్ వినేది? విని విని ఈ స్టేజ్కి వచ్చాం. యష్, మీ వదిన కోపంలో ఉంది. నేను చెప్పేది నువ్వైనా అర్థం చేసుకో. ప్రాజెక్ట్ అనేది చిన్న విషయం కాదు కదా. నీకేమో తెలియని విషయం కాదు కదా. పైగా ల్యాండ్ గవర్నమెంట్ది కూడా. ఎవరో ఆఫీసరు మీ నుంచి లంచం ఆశిస్తున్నాడు అనుకుంటా. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే జనాలకి మా కంపెనీ మీద ఉన్న నమ్మకం పోతుంది, మా పరువు కూడా పోతుంది. మీ పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా? ఫ్రాడ్ చేస్తున్నా కూడా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాం మీ ఇద్దరి పని. సార్ ఇవన్నీ కాదు సార్. ఫైనల్గా మీరేం చెప్తారు? నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి, అన్నీ సెట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, అది కూడా చూస్తాం. మరిది గారు బెల్లం పదండి. వచ్చేస్తారత్తయ్య. అమ్మా సింధు, మీ మావయ్య ఇంకా రాలేదేంటమ్మా? చంద్రకు ఒకసారి ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. చంద్ర, ఏమైంది చంద్ర? ఎందుకు ఇంత లేట్ అయింది? నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? ఫుల్ ట్రాఫిక్ జామ్ దాము, అందుకే లేట్ అయింది. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఆ మధు గురించి వివరాలు ఏమైనా తెలిసాయా? లేదాము, అక్కడ వార్డెన్ మధు ఫోటో చూడగానే కంగారు పడిపోయింది. మధు డీటెయిల్స్ తెస్తాను, మీరెక్కడికి వెళ్ళకండి అని లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అది నేను చెప్తాను. లోపలికి వెళ్ళిన ఆ వార్డెన్ మధుకి ఫోన్ చేసి నీ గతం గురించి తెలుసుకోవడానికి ఒక మనిషి ఇక్కడికి వచ్చారు అని చెప్పింది అత్తయ్య. ఆ వార్డెన్తో మధు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను అత్తయ్య. అది మామూలుది కాదమ్మా. ముందు చూపు, ముందు జాగ్రత్త దానికి బాగానే ఉన్నాయి అసలు. అవునత్తయ్య, తన గతం గురించి తెలుసుకోవడానికి వచ్చిన పర్సన్ పేరు, ఫోటో తీసి తనకి పంపించమని మధు ఆ వార్డెన్తో ఫోన్లో చెప్పింది.
అది నేను విన్నా అత్తయ్య. మావయ్య గురించి మధుకి తెలిసిపోతే ప్రాబ్లం అవుతుందని వెంటనే నేను మావయ్యకి ఫోన్ చేసి అక్కడి నుంచి వచ్చేయమని చెప్పాను అత్తయ్య. అమ్మా, మంచి పని చేసావమ్మా, మంచి పని చేసావు. మధు గురించి వివరాలు తెలుసుకోవడానికి ఒక మనిషి వచ్చాడు అని తెలిసి అక్కడ ఆ వార్డెన్, ఇక్కడ ఈ మధు ఇద్దరూ అంత కంగారు పడుతున్నారంటే ఖచ్చితంగా మధు గతంలో ఏదో పెద్ద విషయమే జరుగుంటుంది. లేకపోతే మావయ్య అడగగానే ఆ వార్డెన్ చెప్పేది కదా తన గతం ఏంటి అనేది. అలా చెప్పకుండా మధుకి ఫోన్ చేసిందంటే ఆ వార్డెన్కి తెలిసిన నిజమేదో ఉంది. అక్కడ ఇది కాకుండా మీకు వేరే ఏదైనా మధుకి సంబంధించిన క్లూ దొరికిందా? ఎక్కువసేపు అక్కడ లేను కదమ్మా, అందుకే కనీసం ఆ చుట్టుపక్కల గమనించేంత టైం కూడా లేకుండా పోయింది. సార్, మీరు గీత గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారా? లేదమ్మా, నేను మధు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. అది కాదు సార్, మీరు ఇందాక ఫోన్లో చూపించిన ఫోటో అమ్మాయి. అది సార్, సింధు, క్లూ అంటే గుర్తొచ్చింది. అక్కడ ఒక అమ్మాయి మాత్రం నాతో మాట్లాడాలని వచ్చిందమ్మా. ఈలోపు వార్డెన్ పిలవడంతో నేను లోపలికి వెళ్ళిపోయాను. పర్లేదులే మావయ్య, అసలు మధు మూలాలు ఎక్కడున్నాయో తెలిసింది కదా. ఇంకేదైనా ప్లాన్ చేసి తన బండారం మొత్తం బయట పెడదాం. ఏంటి అంతా ఇలా జరుగుతుంది? నేనేం ప్లాన్ చేసినా అది రివర్స్ అవుతుంది. జనాల డబ్బు బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదని హ్యాపీగా ఫీల్ అవ్వాలో, లేక ల్యాండ్ పర్మిషన్ లెటర్ ఫేక్ అవ్వటం వల్ల ల్యాండ్ సీజ్ చేశారని యష్కి కన్ఫర్మ్ అయితే రేపు యష్తో ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందో అని టెన్షన్ పడాలో అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఆఫీసర్ రాకపోయి ఉంటే కన్ఫామ్గా వదిన దాచిన డబ్బు ఎక్కడుందో తెలిసిపోయేది. వాళ్ళు చంతా నాశనం చేశారు. ఛా, చాలా థ్యాంక్స్ సార్. కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చారు. మీరు రావడం వల్ల ఎంతోమంది జనాలు సేఫ్ అయ్యారు. లేదంటే చాలామంది జనాలకి అన్యాయం జరుగుండేది సార్. లేదు మేడం, ఆ ప్రాజెక్ట్లో ఇలాంటి ఒక ఫ్రాడ్ జరుగుతుందని మీరు చెప్పబట్టే నాకు తెలిసింది. లేదంటే మాకెప్పటికీ తెలిసేది కాదు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. నిజంగా మీ హెల్ప్ అవసరం అయితే మళ్ళీ నేను మీకు కాంటాక్ట్లోకి వస్తాను. ఉంటాను సార్. అలాగే మేడం. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? విన్నారు కదా మరిది గారు, నేను మీకు ముందే చెప్పాను ఇదంతా సింధు పని అని. ఏ సింధు, ఇందాక ఏమన్నావే? అనవసరమైన విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నావు కదా. కంప్లైంట్ ఇచ్చింది నువ్వే అని ప్రూవ్ అయింది కదా. మరి ఇప్పుడేమంటావు? మాట్లాడవేంటి? మరిది గారు, ఈ సింధు మనతోనే ఉంటూ మనకే వెన్నుపోటు పొడిచింది. పగబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఆపేసింది. అసలు దీన్ని ఇంట్లో ఉండనివ్వటమే మనం చేసిన పెద్ద తప్పు. ఏంటి మరిది గారు అలా చూస్తున్నారు? దీన్ని బయటికి పంపించేయండి. రే యష్, ఏమైందిరా?
ఏమైందా? ఈ సింధు నమ్మకంగా ఉంటూ నాకే నమ్మక ద్రోహం చేసిందమ్మా. నీకసలు మేమేం అన్యాయం చేశామని మా ప్రాజెక్ట్ మీద ఇంత కక్ష కట్టావు? ఇంకో 2 రోజుల్లో లేఅవుట్ ప్రాజెక్ట్ వర్క్స్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు నీ వల్ల మొత్తానికి ఆగిపోయింది. ఇప్పుడు జనాలకి నేనేం సమాధానం చెప్పాలి? మాట్లాడమేంటి? చెప్పు. నీ పేరు మీద ప్లాట్ బుక్ చేసుకొని ఆఫీస్కి వచ్చి వారంలోగా లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేయకపోతే ధర్నా చేస్తానని వదిన్ని బెదిరించి మంచి పని చేశావనుకున్నాను. ఈలోపే ఎందుకు సింధు ఇంత పెద్ద మిస్టేక్ చేశావు? వదిన దాచిపెట్టిన జనాల డబ్బు ఎక్కడుందో తెలుసుకోవడానికి నాకు వీలు లేకుండా చేసేసావు. ఎందుకు ఎందుకు తప్పు చేసి కూడా కప్పిపుచ్చుకోవాలని ట్రై చేస్తున్నావు? నువ్వు ఇంట్లో ఉండడానికి కారణం పిల్లలే కదా. పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీ ప్రాజెక్టులో తప్పులు పెట్టుకొని సింధుని అంటావేంటి? నిజంగా మీ ప్రాజెక్ట్ అంతా జెన్యూన్గా ఉంటే ఇలా ఇవన్నీ ఎందుకు జరుగుతాయిరా? నానా, మీరు మధ్యలోకి రాకండి. ఇంకోసారి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, అర్థమైందా? యష్, నిన్ను ముంచే వాళ్ళని నీ పక్కనే పెట్టుకుని నిజమేంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావురా. అసలు నిజమేంటో నేను నీకు చెప్పనా?